విశాఖపట్టణానికి చెందిన ఒక యువతిని పెళ్లి పేరుతో వాడుకొని మోసం చేసి, గర్భస్రావానికి తీవ్రంగా ఒత్తిడి చేసి, బ్లాక్‌మెయిలింగ్, బెదిరింపులు ఇటువంటి తీవ్రమైనటువంటి అంశాల మీద తీవ్రమైనటువంటి ఫిర్యాదు ఆధారంగా కర్పూరపు రాహుల్ రెడ్డి అండ్ వాళ్ళ బావమరిది రాహుల్ సిప్లిగంజి ప్రముఖ సింగర్ ఇట్లా ఓవరాల్‌గా 11 మంది మీద నమోదైన కేసులో కొన్ని సంచలనాలైతే కనిపిస్తూ ఉన్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని ఆడియో వీడియోలలో కొన్ని పేర్లు కూడా ప్రస్తావనకు రావడం, మరీ ముఖ్యంగా ఒక జనసేన ఎమ్మెల్యే పేరు, కూటమికి చెందిన మరో ఎమ్మెల్యే పేరు, అంటే ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు ఏకంగా ఆడియోలలో అయితే ముఖ్యమంత్రి కార్యాలయం ప్రస్తావన. సరే, కొందరు పేర్లు చెప్పుకోవడం ఏముంది రండి. కొందరు అంటూ ఉంటారు నాకు ప్రైమ్ మినిస్టర్ కార్యాలయంతో సంబంధాలు ఉన్నాయని కూడా కొందరు అంటూ ఉంటారు. అలాగని చెప్పి ప్రతి ఒక్కరిని మనం ఇందులో బాధ్యులను చేయలేము, అది వేరే విషయం. బట్ ఆడియోలో అయితే ముఖ్యమంత్రి కార్యాలయం ప్రస్తావన పక్కన పెడితే ఒక జనసేన ఒక టీడీపీ ఎమ్మెల్యేల వాళ్ళ ప్రస్తావన రావడం, మరీ ముఖ్యంగా ఇందులో కర్పూరపు రాహుల్ రెడ్డి అనే వ్యక్తి మెయిన్ నిందితుడిగా ఎవరైతే ఉన్నారో ఈ ఫిర్యాదులో, ఆ కర్పూరపు రాహుల్ రెడ్డికి ఒక జనసేన ఎమ్మెల్యేకి దగ్గరి సంబంధాలు ఉన్నాయి, వ్యాపార సంబంధాలు ఉన్నాయని, ఆ ఎమ్మెల్యే పేరు చెప్పి నన్ను బెదిరించారు అని చెప్పి ఆ ఫిర్యాదు చేసినటువంటి యువతి పేర్కొనడం, ఆ మేరకు ఆమె తరపు న్యాయవాదితో సంభాషించిన ఆడియో అని అది ఫుల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉండడం చాలా ఇంట్రెస్టింగ్. మొత్తం మీద అయితే ఈ ఈ ఫిర్యాదు చేసిన తర్వాత యువతికి చాలా ఒత్తిళ్ళు వస్తూ ఉన్నాయి, చాలా బెదిరింపులు వస్తున్నాయి, చాలా ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నారు అని అదైతే క్లియర్ కట్ కనిపిస్తూ ఉంది. ఆ మేరకు ఆ యువతి కూడా చెబుతూ ఉంది. మరి ఈ కేసు ఎటెళ్ళి ఎక్కడి వరకు వెళ్తారో తెలియదు, కానీ వేరే వాళ్ళనైతే ఈ పాటికి ఈ కేసులో అరెస్టులు చేసేసేవాళ్ళు ఇంత తీవ్రమైన కేసులో. కానీ ఇక్కడ బిగ్ షాట్స్ కదా, రాహుల్ సిప్లిగంజి మొన్ననే అనుకోండి, రీసెంట్గానే రాహుల్ సిప్లిగంజికి తెలంగాణ ప్రభుత్వం కూడా నజరానా కింద ₹1 కోటి కూడా ఇచ్చినట్లున్నారు. రాహుల్ సిప్లిగంజి లాంటి పేర్లు, వాళ్ళ కుటుంబ సభ్యులు, చివరికి ఏమంటారు వాళ్ళ బామ్మర్ది, మెయిన్ ఆయనే కదా కర్పూరపు రాహుల్ రెడ్డి, ఆయన చుట్టూనే ఇది స్టార్ట్ అయింది. దాని నుంచి వీళ్ళందరూ చేరారు, అందులో బెదిరించారు అని. ఇంకా యువతి అయితే ఏకంగా రాహుల్ సిప్లిగంజి నన్ను లేపేస్తా అని చెప్పి అన్నారు అని, ఇటువంటివన్నీ కూడా యువతి చేస్తున్న ఆరోపణలు. వాస్తవాలేంటి, అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ వరకు ఎలా వచ్చింది, కేసుల వరకు మధ్యలో ఏం జరిగింది, ఇదంతా పోలీసులు తేల్చాలి. అండ్ దీని మీద ఇటువైపు వాళ్ళు ఇంతవరకు అయితే స్పందించినట్లు లేదు. మరి ఇది ఎక్కడికి వెళ్ళి తేలుతుందో తెలియదు, కానీ బట్ ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమికి సంబంధించిన వాళ్ళ పేర్లు కూడా ఇందులో రావడం మరింత సంచలనంగా మారేటట్లయితే కనిపిస్తూ ఉంది. సరే, ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమికి సంబంధించిన నేతల పేర్లు వచ్చాయి అంటే అవి ఎంత పెద్ద కేసు అయినా కూడా పక్కదారి పడుతుంది అనే ఒక అభిప్రాయం ఉంటుంది. బట్ ఈ తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు ప్రధానంగా ఎక్కువ మంది ఇందులో ఉన్నది. రాహుల్ సిప్లిగంజి కానీ తెలంగాణకు చెందిన వ్యక్తే. మరి ఆంధ్రప్రదేశ్ పోలీసుల తర్వాత స్టెప్ ఏంటి? సీరియస్ కేసు కదా, మరి ఏం జరుగుతుందో చూడాలి.